ఏ హైరా రామ్, ఎలా ఉన్నావు? రే నువ్వా? ఎప్పుడొచ్చారా ఈస్ట్ నుంచి? జస్ట్ ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏరా రామ్, డీప్ థింకింగ్ లో ఉన్నావు శ్రీశైలం డ్యామ్ చూసి. వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఏం చెప్పమంటావురా? ఏం చెప్పాలకు నాకు అర్థం కావటం లేదు. లెట్ మీ నో మ్యాన్, ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పమంటావురా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ నన్ను ఇంకొక అమ్మాయి ప్రేమించింది. ఇద్దరిలో ఎవరికి ఏం సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావటం లేదురా. ఇద్దరు ప్రేమించడం ఏందిరా? అర్థం కావడం లేదు. ఇంట్రెస్ట్ గా ఉంది, కొద్దిగా చెప్పు. ఇందులో ఒక అమ్మాయి నా మరదలరా. ఆ అమ్మాయికి నేను ఎంత ఇష్టం అంటే, నాకేదైనా చిన్న దెబ్బ తగిలితే చాలు తన ప్రాణం విలుబెల్లి ఆడిపోయినంతగా బాధపడుతుంది. ఈ పిల్ల ఎంత అమ్మాయికురాలో తెలుసా? నా సంతోషమే తన సంతోషం అనుకుని బతికే పిచ్చిదిరా. ఇంకొక అమ్మాయి ఉందిరా రోజ్, తన పేరు. తను ఎంత గొప్ప అమ్మాయో తెలుసా? ఇంకొక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని తెలిసి తన మనసులో నాపై ఉన్న ప్రేమను చంపుకొని ఇంకొక అమ్మాయి కోసం నన్ను త్యాగం చేసిన దేవతరా తను. ఇద్దరు నన్ను ప్రాణంగానే ప్రేమించారా. పోనీ ఒకరి గెస్ట్ చెప్పి ఇంకొకరు నో చెప్పలేను, ఇంకొకరు నో చెప్పి ఇంకొకరు గెస్ట్ చెప్పలేను. ఎందుకంటే ఇద్దరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. ఓ పని చేయరా, ఇద్దరిని పెళ్లి చేసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సజెషన్ ఇవ్వరా అంటే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తావా? ఏ సారీ రా మామ, జస్ట్ జోక్ చేశాను. ఒకటి గుర్తు పెట్టుకో మామ, జీవితంలో మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలో రావడం గొప్ప. అది ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది. ఇప్పుడంతా నీ చేతుల్లో ఉంది, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా మామ, వెళ్ళొస్తా, బాయ్.